ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్న విద్యార్థులకు గొప్ప అవకాశం. మీరు బీబీఏ వారైనా, ఎంబీఏ వారైనా, లేదా బీఎస్సీ అయినా సరే, లేదా ఎంఎస్సీ చదువుతున్నా సరే, లేదా బీటెక్ లాంటి కోర్సులు చదువుతున్నా, లేదా ఎంఈ ఎంటెక్ లాంటి కోర్సులు చదువుతూ ఉన్నా సరే, జియో ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ను ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ లో చేరిన వారికి స్టైఫండ్ ఉంటుంది. ప్రతి నెల స్టైఫండ్ అనేది అందిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా అకామిడేషన్ కూడా అందిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా సర్టిఫికేట్ పొందవచ్చు, రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ పొందవచ్చు. ఇలాంటి ఎన్నో లాభాలు కల ఈ జియో సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. భారతదేశంలో వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్ గా పేరున్న జియో ఇన్స్టిట్యూట్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇలాంటి ప్రతిష్టాత్మక జియో ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో 2 నెలలు, దాన్నే మనం 8 వారాలుగా చెప్పుకోవచ్చు. 8 వారాల రియల్ రీసెర్చ్ ఇన్ఫినైట్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. రియల్ గా రీసెర్చ్ బేస్డ్ గా ఉంటుంది. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా అందిస్తూ ఉన్నారు. ఇన్ఫినైట్ లెర్నింగ్ అనేది ఉంటుంది. ఎంతగానో నేర్చుకోవచ్చు. ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది రీసెర్చ్ బేస్డ్ ద్వారా ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇంతవరకు మనం విన్నా, చూసినా, లేదా మనం చేసిన ఇంటర్న్షిప్ అన్నింటిలో కూడా ఇది ఒక ముఖ్యమైన ఇంటర్న్షిప్ గా చెప్పుకోవచ్చు. రీసెర్చ్ బేస్డ్ లో అందిస్తూ ఉన్నారు. కావున ఫ్యూచర్ లో మనకు ఉద్యోగ అవకాశాల్లో చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూడబోయే ముందు చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. డైరెక్ట్ గా జియో ఇన్స్టిట్యూట్ వారి అఫీషియల్ వెబ్సైట్ లో లైవ్ లో మీకు చూపిస్తూ ఉన్నాను. సో ఇక్కడ కనిపిస్తూ ఉన్న విధంగా జియో ఇన్స్టిట్యూట్ వీరి ఆధ్వర్యంలోనే సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ 2026 ను ఆఫర్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అప్లై చేసుకునే పద్ధతిని కూడా మీకు చూపించబోతున్నాను. సో ముందుగా ఈ కార్యక్రమానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకున్నప్పుడు, ఇంతవరకు అనుకున్న విధంగా సాధారణంగా ఆయా ఇన్స్టిట్యూట్స్ వారు లేదా ఆయా కంపెనీల వారు అందించే ఇంటర్న్షిప్ లాంటిది కాకుండా రీసెర్చ్ డ్రివెన్ గా ఉంటుంది, రీసెర్చ్ బేస్డ్ గా ఉంటుంది. ఫ్యాకల్టీ మెంటార్డ్ ఇంటర్న్షిప్ గా మనకు అందిస్తూ ఉన్నారు. ఈ ఇంటర్న్షిప్ లో ఫ్యాకల్టీ మెంటార్షిప్ అనేది కూడా లభిస్తూ ఉంది. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పోజర్ ను కూడా అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా మనం ప్రాక్టికల్ ట్రైనింగ్ ను పొందవచ్చు. అదే విధంగా రీసెర్చ్ కూడా చేసుకోవచ్చు. ఆయా అంశాలు మనం చూసుకున్నప్పుడు ప్రస్తుతం బాగా ట్రెండింగ్ లో ఉన్న టాపిక్స్ లోనే మనకు ఈ రీసెర్చ్ బేస్డ్ ఇంటర్న్షిప్ అందిస్తూ ఉన్నారు. ముందుగా మనం చూసుకున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీ యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా లేదా మీ యొక్క ఇంట్రెస్ట్ ఆధారంగా ఏదైనా సరే ఒక టాపిక్ ను మీరు ఎంచుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తూ ఉన్న విధంగా ఏఐ లో అందిస్తూ ఉన్నారు, మల్టీ మోడల్ సిస్టమ్స్ లో అందిస్తూ ఉన్నారు, మెటీరియల్ సైన్స్ లో అందిస్తూ ఉన్నారు. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థులకు సెమీ కండక్టర్ ఫిజిక్స్ కూడా అందిస్తూ ఉన్నారు. బీఎస్సీ ఎంఎస్సీ వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. బీబీఏ వారైనా సరే, ఎంబీఏ వారైనా సరే వారికి మార్కెటింగ్ టాపిక్ లో అందిస్తూ ఉన్నారు. అదే విధంగా కన్స్యూమర్ బిహేవియర్, ఈ అంశం కూడా చాలా ప్రాధాన్యత కలది. మార్కెటింగ్ లో ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇలాంటి అంశాల్లో మనకు రీసెర్చ్ డ్రివెన్ ఇంటర్న్షిప్ ను ఆఫర్ చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా బాగా ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులకు స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ను కూడా అందిస్తూ ఉన్నారు. ఈ అంశంలో కూడా మనం పరిశోధన చేయవచ్చు. ఇక్కడ పేర్కొన్న అన్ని అంశాల్లో మీకు ఇష్టమైన అంశము మీ యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా ఎంచుకోవచ్చు. ఈ అంశాలను ఎంచుకున్న ఇంటర్న్ అభ్యర్థులు ఎవరైనా సరే దానికి సంబంధించి రీసెర్చ్ థీమ్స్ పై పనిచేయాల్సి ఉంటుంది, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ పై పనిచేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి డేటా అనలిటికల్ అయినా సరే, టెక్నికల్ ఇష్యూస్ అయినా సరే, రీసెర్చ్ స్కిల్స్ అయినా సరే, ఇలాంటి అంశాలపై వారు పనిచేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి అత్యంత ప్రాధాన్యత కల అంశము ముఖ్యంగా టాపిక్ అనేది మీరు ఎంచుకోవడము. సో ఈ విధంగా టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రోగ్రామ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు డ్యూరేషన్ అనేది కేవలం 8 వారాలు మాత్రమే ఉంటుంది. 2 నెలల్లో మనకు ఈ ఇంటర్న్షిప్ పూర్తి చేయడానికి అవకాశం అందిస్తూ ఉన్నారు. అదే విధంగా అప్లికేషన్ డెడ్ లైన్ కూడా గుర్తుంచుకోవాలి. ఇదే నెల 17th మే లోపుగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే పద్ధతి కూడా ఆన్లైన్ లో ఉండదు, డిఫరెంట్ గా ఉంటుంది. సో ఆ విషయం కూడా చూడబోతూ ఉన్నాము. 17th మే లోపుగా అప్లై చేసుకున్న వారి సెలక్షన్ లిస్ట్ తయారైన తర్వాత 1 జూన్ నుండి ఈ ఇంటర్న్షిప్ అనేది ప్రారంభం అవుతుంది. ఇంటర్న్షిప్ అనేది 31 జూలై రోజు ముగుస్తుంది. ఈ విధంగా కేవలం 2 నెలల్లో మనకు ఈ ఇంటర్న్షిప్ ను ఆఫర్ చేస్తూ ఉన్నారు. షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ మంచి ఎఫెక్టివ్ ఇంటర్న్షిప్ గా చెప్పుకోవచ్చు. అర్హతలు ఇంతవరకే మనం మాట్లాడుకోవడం జరిగింది. అభ్యర్థులు ఎవరైనా సరే, 3rd ఇయర్ అయినా సరే, 4th ఇయర్ అయినా సరే, సో బీఈ, బీటెక్, బీఎస్సీ, బీబీఏ ఇలాంటి కోర్సులు చదువుతూ ఉన్న, ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు, ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంటెక్ ఇలాంటి పీజీ కోర్సులు 2nd ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి, పర్ఫెక్ట్ గా ఉండాలి.
మంచి అకాడమిక్ రికార్డ్ ఉండాలి. దాన్ని బట్టే మన సెలక్షన్ ఉంటుంది. దాంతో పాటుగా మీరు ఎంచుకోబోతున్న డొమైన్ సంబంధించి అదే విధంగా ఆయా డొమైన్ లో మీకుండే ఇంట్రెస్ట్, నాలెడ్జ్ ని బట్టి కూడా సెలక్షన్ విధానం అనేది ఉంటుంది. దాని గురించి కూడా చూడబోతూ ఉన్నాము. ఇంతవరకు అనుకున్న విధంగా ఏఐ, ఎంఎల్ అయినా సరే, ఫిజిక్స్ అయినా సరే, మెటీరియల్ అయినా సరే, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అయినా సరే, ఇలాంటి డొమైన్స్ లో మనకి ఈ ఇంటర్న్షిప్ ను ఆఫర్ చేస్తూ ఉన్నారు. కావున ఆ ఇంటర్న్షిప్ అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులకు కొన్ని ముఖ్యాంశాలు ఇక్కడ పేర్కొనడం జరిగింది. అప్లికేషన్ విధానానికన్నా ముందుగా మనము ఈ అంశాలు పరిశీలించాలి. స్టెప్ 1 లో మనం చూసుకున్నప్పుడు ముందుగా మీ యొక్క సివిని రెడీగా ఉంచుకోవాలి. ఒక పర్ఫెక్ట్ కాంప్రహెన్సివ్ సివిని మనం తయారు చేసి రెడీగా ఉంచుకోవాలి. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ లో ఇలాంటి సివిలు చాలా అందుబాటులో ఉన్నాయి. మీ యొక్క ప్రొఫైల్ ఆధారంగా ఒక మంచి కాంప్రహెన్సివ్ సివిని తయారు చేసుకోండి. దానిలో ముఖ్యంగా మీరు మీ అంశాలు, మీ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ ను హైలైట్ చేయాల్సి ఉంటుంది. ఆయా కోర్సుల్లో భాగంగా ప్రాజెక్టులు అయినా సరే, ప్రాజెక్ట్ వర్క్లు అయినా సరే, టెక్నికల్ గా ఏవేవి సమర్పించడం జరిగింది, మినీ ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్, మైనర్ ప్రాజెక్ట్స్, ఇలా ఏవైనా సరే వాటికి సంబంధించి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఏవైనా ఉందా, దానికి సంబంధించి మీ యొక్క సివిలో అంశాలన్నీ పేర్కొనాలి. దీంతో పాటుగా అత్యంత ముఖ్యమైనది, సో సెలక్షన్ లో ఇదే చూస్తూ ఉంటారు, రీసెర్చ్ సినాప్సిస్. ఈ సినాప్సిస్ ఆధారంగానే ఎంపిక అనేది ఉంటుంది. సో ఈ రీసెర్చ్ సినాప్సిస్ మాత్రము కేర్ఫుల్ గా వినండి. రీసెర్చ్ సినాప్సిస్ అనేది ఒక బ్రీఫ్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ దాదాపుగా 500 పదాల నుండి 1000 పదాల లోపుగా ఉండాలి. దాదాపుగా ఎంఎస్ వర్డ్ లో మనం చూసుకున్నప్పుడు ఒక పేజీ లోపుగానే మనం సింపుల్ గా తయారు చేసుకోవచ్చు, బ్రీఫ్ గా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ వర్డ్స్ లో 500 to 1000 వర్డ్స్ మధ్యలో ఉండాలి. సో దానిలో ముఖ్యాంశాలు మాత్రమే పొందుపరచాలి. ఆ సినాప్సిస్ సంబంధించిన అంశాలు మనం ఏవేవి రాయాలి, దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అవుట్లైనింగ్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ స్పెసిఫిక్ రీసెర్చ్. ఇంతవరకు మనం అనుకున్న అంశాల్లో మీరు ఏ అంశాలపై రీసెర్చ్ చేయాలనుకున్నారు, మీకు ఇంట్రెస్ట్ ఉండే అంశాలేవి, దానికి సంబంధించి అంశాలు మీరు ఆ బ్రీఫ్ సినాప్సిస్ లో పేర్కొనాలి. ఏ టాపిక్ ను మీరు ఎంచుకోబోతూ ఉన్నారు, ఎందుకొరకు ఎంచుకోబోతూ ఉన్నారు, దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏదైనా నాలెడ్జ్ ఉందా. సో ఈ విధంగా మీరు ఆన్లైన్ ఏఐ ద్వారా కూడా మీ ఇంట్రెస్ట్ కి సంబంధించి ప్రాంప్ట్స్ ఇవ్వడం ద్వారా ఈ రీసెర్చ్ సినాప్సిస్ ను మీరు తయారు చేసుకోవచ్చు. సింపుల్ గా ఉండాలి, బ్రీఫ్ గా ఉండాలి. ఈ స్టెప్ 1 పూర్తయిన తర్వాత స్టెప్ 2 లో మనం చూసుకున్నప్పుడు అప్లై చేసుకోవడం మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ద్వారా కాకుండా ఈమెయిల్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. కావున సో అప్లికేషన్ సంబంధించి ఫార్మాట్ మనం చూసుకున్నప్పుడు అప్లికేషన్ ఫర్ సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్, దాని తర్వాత మీ పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫ్యాకల్టీ నేమ్ ఇక్కడ రాయాలి, రీసెర్చ్ ఏరియా, ఏ అంశంలో మీరు రీసెర్చ్ చేయాలనుకున్నారో దానికి సంబంధించి ఉండాలి. ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఈ విధంగా అప్లికేషన్ ఫర్ సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ 2026 ఇక్కడ మీ పేరు రావాలి. దాని తర్వాత ఫ్యాకల్టీ పేరు, ఆ ఫ్యాకల్టీ నేమ్స్ అనేవి కూడా ఇదే వెబ్సైట్ లో కింది భాగంలో అందుబాటులో ఉన్నాయి. దాని తర్వాత మీ యొక్క టాపిక్, ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఇవ్వబడిన టాపిక్ మనం చూసుకున్నప్పుడు ఏఐ ఫర్ హెల్త్ కేర్, ఏఐ ఫర్ అగ్రికల్చర్, ఏఐ ఫర్ బిజినెస్, ఏఐ ఫర్ క్యాలిక్యులేషన్స్, ఏఐ ఫర్ అకౌంటెన్సీ, ఈ విధంగా ఏఐ ఫర్ ఇంజనీరింగ్, ఏదైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ ను మీరు ఎంచుకోవచ్చు. దాని తర్వాత స్టెప్ 3 అనేది ఫైనల్ స్టెప్ గా మనం చూసుకోవచ్చు. మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్న ఈమెయిల్ పై సెండ్ చేయాలి. సో summer.school@geoinstitute.edu.in ఇక్కడ కనిపిస్తూ ఉన్న ఈ ఈమెయిల్ పై మాత్రమే సెండ్ చేయాల్సి ఉంటుంది. కేవలం ఈమెయిల్ ద్వారా మాత్రమే మన అప్లికేషన్ అనేది సెండ్ చేయాలి. అప్లికేషన్ సెండ్ చేసే సమయంలో అటాచ్మెంట్ ముందుగా గుర్తుంచుకోవాలి. ముందుగా మీ యొక్క సివి అటాచ్ చేయండి, ఇంతవరకు అనుకున్న సినాప్సిస్ అటాచ్ చేయండి. దాని తర్వాత మీ యొక్క అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన మార్క్ షీట్స్ అయినా సరే, లేదా పీజీ అయినా సరే, యూజీ అయినా సరే, మీ యొక్క అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, డిగ్రీ చదువుతున్నారా, పీజీ చదువుతున్నారా, దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా డీటెయిల్ గా ఇక్కడ సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ 3 అంశాలు ఖచ్చితంగా మనం 3 లేదా 4 అంశాలు ఖచ్చితంగా ఈమెయిల్ అటాచ్మెంట్ ద్వారా మాత్రమే సెండ్ చేయాలి. కంపల్సరీగా ఒక్క రీసెర్చ్ అంశానికి సంబంధించి మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరి ల్యాప్టాప్ వారే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఫుల్ టైమ్ గా ఉంటుంది, క్యాంపస్ బేస్డ్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ గా ఉంటుంది. రెసిడెన్స్ ను కూడా ఫ్రీగా వాళ్లే అందిస్తూ ఉన్నారు. ఆ అంశాన్ని కూడా చూడబోతూ ఉన్నాము. కంపల్సరీగా 1 జూన్ నుండి 31 జూలై వరకు మనం జియో ఇన్స్టిట్యూట్ లోనే పనిచేయాల్సి ఉంటుంది. ఎంపిక విధానం అనేది కూడా సింపుల్ గా ఉంటుంది. ముందుగా ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఉంటుంది, రివ్యూ ఉంటుంది. ప్రిలిమినరీ స్క్రీనింగ్ లో మీ యొక్క మార్కులు, పర్సెంటేజ్, ఆ అంశాలన్నీ కూడా చూస్తూ ఉంటారు. దీంతో పాటుగా సినాప్సిస్ లాంటి అంశాలు కూడా చూస్తూ ఉంటారు. సెకండ్ వన్ ఈజ్ ఫ్యాకల్టీ ఇంటర్యాక్షన్ ఉంటుంది. సో మీరు ఇంతవరకే ఎంపిక చేసుకున్న ఫ్యాకల్టీ ఇంటర్యాక్షన్ ఆన్లైన్ లో ఉంటుంది, వర్చువల్ మోడ్ లోనే ఉంటుంది. దీని తర్వాత ఫైనల్ సెలక్షన్ ఉంటుంది, కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. మీ యొక్క ఈమెయిల్ ద్వారా సెలక్షన్ వివరాలు తెలియజేస్తూ ఉంటారు. ఈ విధంగా
సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. స్టైఫండ్ గురించి మనం చూసుకున్నప్పుడు ప్రతి నెల స్టైఫండ్ ఉంటుంది. బీబీఏ, బీఎస్సీ, బీటెక్, బీఈ లాంటి అభ్యర్థులు అయితే 10,000 రూపీస్ పర్ మంత్ స్టైఫండ్ అందిస్తూ ఉన్నారు. ఒకవేళ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంటెక్ లాంటి అభ్యర్థులు అయితే 20,000 రూపాయలు ప్రతి నెల అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వారి ఖర్చుల కొరకు స్టైఫండ్ అనేది కూడా అందిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా అకామిడేషన్ కూడా అందిస్తూ ఉన్నారు. డబుల్ ఆక్యుపెన్సీకి సంబంధించి ఒక రూమ్ లో ఇద్దరు ఉండే విధంగా క్యాంపస్ లో మనకు అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. కానీ క్యాంటీన్ ఫెసిలిటీ మాత్రం మనమే చూసుకోవాల్సి ఉంటుంది. మీ రీసెర్చ్ టాపిక్ ను బట్టి మీ యొక్క ఫ్యాకల్టీని ఇక్కడ ఎంపిక చేసుకోవచ్చు. రీసెర్చ్ ఏరియాస్ వారికి సంబంధించిన ఫ్యాకల్టీ వివరాలు, సూపర్వైజర్ వివరాలు ఇక్కడ డీటెయిల్ గా పేర్కొనడం జరిగింది. ఆయా అంశాలు పరిశీలించిన తర్వాత వారి పేరును మీరు ఇక్కడ పేర్కొనాల్సి ఉంటుంది. దాని తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్. ఈ విధంగా మీ సందేహాలన్నీ కూడా క్లారిఫై చేసుకోండి. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుందనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ను అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి, జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.